దేవిగాథల నుంచి ఈరోజు కూడా సత్యసాయి బాబా చరిత్రలో మిగతా భాగాన్ని తెలుసుకుందాం. నిన్న మానవ మాతృలు ఎవరికి సాధ్యం కానటువంటి అతి స్వల్పకాలంలో అటు బెంగళూరులోను ఇటు పుట్టపర్తిలోను వైద్యశాలలు నిర్మింపజేశారు. అలాగే పుట్టపర్తికి రైల్వే నిర్మాణం కూడా అతి తక్కువ కాలంలో నిర్మింపజేశారు అని నేను చెప్పుకున్నాం. అక్కడి నుంచి మిగతా భాగాన్ని విందాం. బాబా ఒకప్పుడు తమలపాకు ఈనెలను చిలకగా అమర్చి దానికి ప్రాణం పోసినటువంటి మహానుభావుడు. మానవునికి ప్రాణం తీయుట తెలుసు, ఎవరైనా కావాలంటే చంపేయచ్చు, కానీ ప్రాణం పోయలేం కదా. మనం ప్రాణం తీయటానికి మన చేతుల్లో ఉంది. మనం దుర్మార్గులం అయితే ఆ పనులు చేయగలం, కానీ ఎంత సన్మార్గులం అయినా ఎంత భక్తి ఉన్నా ప్రాణం మాత్రం పోయలేం. అట్లాగే పోయే ప్రాణాన్ని కొన్ని గంటలు లేక కొన్ని రోజులు మాత్రం పోకుండా మనం కాపాడగలం శక్తులు సంపాదించుకుంటే. కానీ పూర్తిగా అతను బతికి మళ్ళీ పునర్జన్మ ఎత్తి మళ్ళీ సంవత్సరాల పాటు బ్రతకడం అనేది మాత్రం మామూలు భక్తులకి సాధ్యం కాదు అలాంటి విషయాలు. కానీ సత్యసాయి బాబా చనిపోయిన వారిని ఎందరినో తిరిగి బ్రతికించిన సంఘటనలు ఉన్నాయి. అందులో కొన్ని సంఘటనలు ఇవాళ విందాం. ఒకప్పుడు అంటే 23 నవంబరు 1955 సంవత్సరంలో స్వామివారి జన్మదినోత్సవం జరుగుతుంది. ఆ వేడుకలను చూచి 25వ తేదీ నాడు, అంటే ఆ రోజున చూచారు, 24న అక్కడే ఉన్నారు, 25న అక్కడి నుంచి బయలుదేరారు అనమాట. వెంకట్రావు అనే భక్తుడు కుటుంబ సమేతంగా పుట్టబర్తికి వచ్చాడు. అక్కడికి ఆ పుట్టబర్తి నుంచి తిరిగి వెళుతున్నాడు అనమాట కారులో బెంగళూరు. దారిలో బాగేపల్లి అనే గ్రామం వచ్చేటప్పటికి కారులో వారి అమ్మాయి శ్వాస ఆడక చనిపోయింది. వెంటనే కారు దిగారు, దుఃఖసాగరంలో మునిగారు, దిక్కుతోచక శోకిస్తూ ఉన్నారు వాళ్ళు, ఆ కుటుంబం అంతా. ఇంతలో బాబా రూపంలో రాలేదు, ఒక ముసలి రైతు రూపం ధరించాడు. కారు వద్దకు వచ్చాడు, వెంకట్రావుని పలకరించాడు, చనిపోయిన బాలికని ఎత్తుకున్నాడు. ఆ బాలికని ఎత్తుకోగానే ఆ బాలికకి ప్రాణం వచ్చింది. అప్పుడు వెంకట్రావు అమితానందం పొందాడు. ఆ తర్వాత ముసలి రైతుని అడిగాడు, నీవెవరవు అని. అతడు ఏమన్నాడంటే, నేను జోడి ఆదిపల్లి సోమప్పను అన్నాడు. జోడి ఆదిపల్లి సోమప్పను అని సమాధానం ఇచ్చాడు. ఇచ్చి వెంటనే అదృశ్యమయ్యాడు అనమాట అక్కడి నుంచి. అతని మాటలలోని అంతరార్థం వెంకట్రావు గారికి బోధపడలా వెంటనే. అంటే దాని అర్థం ఏమిటంటే, ముక్తసరిగా చెప్పుకోవాలంటే కైలాసాన ఉండే శంకరుడను అని అర్థం అనమాట. అలాగే ఒకసారి అమెరికా నుంచి దంపతుల జంట వచ్చింది స్వామివారిని దర్శించుకుందామని. ఈయన మహిమలు మరి 140 దేశాల్లో వ్యాపించి నేను ఇందులో చదువుకున్నాం. కానీ నిన్న మహానా 206 దేశాల నుంచి భక్తులు వస్తున్నట్టుగా ఆయన శత జయంతి ఉత్సవాలకి మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ అమెరికాలో ఉన్న భక్తులు కూడా ఆయన ప్రతిభ, ఆయన సాక్షాత్తు భగవంతుడు అనే విషయం తెలిసి ఉంటుంది. అందుకని వాళ్ళు ఆయన్ని దర్శించుకోవడానికి పుట్టపర్తి వచ్చారనమాట. వాళ్ళు కొన్నాళ్ళు ఉన్నారు అక్కడ పుట్టపర్తిలో, రోజు స్వామిని దర్శనం చేసుకునేవాడు. ఒకరోజు ఆ జంటలోని భర్తకి అకస్మాత్తుగా జబ్బు చేసింది. ఆ జబ్బు వలన ఆయన వెంటనే చనిపోయాడు కూడా. మరి ఆ అతని భార్యకి చాలా బాధ వేసింది, ఆగ్రహం కూడా వచ్చింది. బాధపడటమే కాకుండా ఇంకేమందంటే, బాబాతో వెళ్ళింది, మీ మహిమలను చెప్పుకుంటూ ఉంటే విన్నాను, మిమ్మల్ని ప్రత్యక్షంగా దర్శనం చేసుకుందామని అక్కడి నుంచి వచ్చాను, అమెరికా నుంచి. ఇక్కడికి వచ్చి నేను నా భర్తని పోగొట్టుకున్నాను. తిరిగి నేను మా దేశానికి ఎలా వెళ్ళవలసి వచ్చిందంటే ఒంటరిగా. మరి మా దేశ ప్రజలు మీ మహిమల గురించి అడిగితే, అమ్మా నీవు పుట్టపర్తి వెళ్ళావు, ఆయన దర్శించుకున్నావు, కొన్నాళ్ళు ఉన్నావు, మరి ఆయన మహిమలు ఏంటంటే ఏం చెప్పను నేను అక్కడ. మరి ఇలా జరిగితే ఏమని చెప్పగలను నేను అని బాబాని ప్రశ్నించింది.
బావ అసలు ఏమాత్రం త్రోణకలేదు, బెణకలేదు. ఆయన సర్వాంతర్యామి కదా, ఆయనకి అన్నీ తెలుసు కదా. అప్పటికి ఆమె భర్త చనిపోయి 2 రోజులు అయింది. బావ ఆమెతో ఏమీ లేదమ్మా, నీ భర్త బాగానే ఉన్నాడు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పాడు. ఆమె వెంటనే తన భర్త శవం ఉన్న గదికి వెళ్ళింది. బాబా కొరకు నిరీక్షిస్తూ ఉంది అనమాట అక్కడ. ఇంతలో గది లోపల నుండి బాబా బయటకు వచ్చారు. నీ భర్త నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పారు. ఆయన కొంత దూరం వెళ్ళిపోయి ఆయన అదృశ్యం అయ్యాడు. బాబా మరి తను చూస్తుండగా రాలేదు. ఆయన గది దగ్గరే ఉంది కదా, చూస్తుండగా రాలేదు. ఆ గదిలోకి ఎప్పుడు వెళ్ళాడో ఆమెకి తెలియదు. గది నుంచి మాత్రం చూసింది. మీ ఆయన నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పటం విన్నది. ఆశ్చర్యం వేసింది అనమాట ఆమెకి. అసలు అగమ్య గోచరం అయిపోయింది ఆమెకి. తర్వాత ఆమె భర్త ఉన్న గదిలోకి వెళ్ళింది. భర్త హాయిగా చక్కగా కూర్చుని భార్యను చూసి నవ్వాడు అన్నమాట. ఆ తర్వాత మరి భగవంతుని లీలలు చెప్పటానికి ఎవరికి సాధ్యం కావన్నమాట. బ్రహ్మకైనా కూడా సాధ్యం కాదు. ఆ బ్రహ్మే కృష్ణావతారంలో కృష్ణుడు చేసినటువంటి చిన్నప్పటి పనులన్నిటినీ, అంతమందిని శకటాసురుణ్ణి, యోత్సాసురుణ్ణి, గార్ధబాసురుణ్ణి, అఘాసురుణ్ణి, ఇంతమందిని చంపాడు కదా చాలా చిన్న వయసులోనే. ఇవన్నీ చూసిన తర్వాత బ్రహ్మకి అనిపించింది, ఈ చిన్నవాడు ఇంతమంది చూస్తున్నాడు, కృష్ణావతారం ఎన్ని చేస్తున్నాడు, అసలు ఈయన గోపాలుడితో వెళ్ళి గోపిక అక్కడ గోవులను కాస్తున్నాడు కదా, ఆ గోవులన్నిటినీ మాయ చేద్దాం, అలాగే ఎప్పుడు ఏం చేస్తాడో చూద్దాం, ఈయన మహిమ ఎంతో చూద్దాము అని అనుకుని ఆయన కూడా భ్రమకు లోనయ్యాడు కదా. ఆ తర్వాత భావాలన్నీ మాయం చేస్తే ఆ గోవులన్నీ రూపాయలు ఆయనే ధరించాడన్న మనం విన్నాం. అలాగే మళ్ళీ ఇక్కడికి వచ్చి గోపాలుడు సంగతి చూస్తే గోపాలుడు కూడా అంత మాయమైతే ఆ గోపాలుడు రూపాలన్నీ కూడా ఆయనే ధరించాడని విన్నాం. అసలు భగవంతుడే కదా 84 లక్షల జీవరాశుల రూపంలో వ్యక్తమవుతుంది ఎవరంటే భగవంతుడే. అందుకే హిందుత్వం ఏం భావించింది, జీవాత్మే పరమాత్మ అని భావించిన దేశం ఇది మంది. అంటే అన్ని పిపీలికాది బ్రహ్మ పర్యంతం, అలాగే తృణాది మేరు పర్యంతం ఇవన్నీ కూడా ఆ భగవంతుని అంశాలే అని మనకి తెలుసు. మన పెద్దలు చెప్పారు కాబట్టి, మనలో ఆ సంస్కారం ఉంది కాబట్టి, మనకి అర్థమవుతుంది కాబట్టి అన్నిటినీ మనం గౌరవిస్తాం. దేనిని తన్నము, దేనిని నిర్లక్ష్యం చేయం. అది అందుకనే మన పెద్దవాళ్ళు ఏదైనా సరే కింద పడి ఉంటే అరే పక్క జరగాలంటే కాలుతో తన్ని పిల్లలు ఇచ్చేస్తుంటే అరా అట్ట చేయకూడదురా, చేత్తో తీసి పక్కన పెట్టాలి అని చెప్తుంటారు. అంటే అందులో కూడా పరమాత్మదే. అందుకనే మనం చీపిరి కట్ట, అలాగే పిడసగుడ్డ, వీటిల్లో లక్ష్మీదేవి ఉందని చెప్పుకుంటాం. అంటే ఏమిటి లక్ష్మీదేవి అంటే శుభ్రం, లక్ష్మీదేవి అంటే కళకళలాడటం, శోభగా ఉండటం. మరి ఆ చీపిరి లేకపోతే శోభ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి చీపిరిని కూడా మనం లక్ష్మీదేవిగా, పిడసగుడ్డను కూడా లక్ష్మీదేవిగా, పిడసగుడ్డ లేకపోతే మరి శుభ్రం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి అంతా మనం అన్నిటిలోనూ ఆయన ఉన్నాడని తెలుసు కాబట్టి మనకి. అలాంటి మనం కూడా మనమే ఆయన చేసేటువంటి లీలకి ఆశ్చర్యం పొందితే, మరి అమెరికా నుంచి వచ్చినటువంటి ఆమెకి ఆశ్చర్యం పొందటంలో ఆశ్చర్యం. బ్రహ్మకే ఆయన మహిమలు, ఆయన లీలలు తెలియవు, మన సామాన్యులకి ఏం తెలుస్తాయి? కాబట్టి ఆమెకు ఆశ్చర్యం పొందిన తర్వాత ఒక రోజున అలాగే ఇంకో సంఘటన ఏంటంటే, ఒక పాశ్చాత్య దేశం నుంచి ఒక భక్తుడు వచ్చాడు. ఆలోచిస్తూ స్వామి అనుకున్నాడు, ఈయన అన్ని ఏదో గొలుసులు, ఉంగరాలు, లేకపోతే శివలింగాలు, ఇంకోటి అన్ని నిర్జీవమైనటువంటి పదార్థాలను సృష్టిస్తున్నాడు కదా, ఒక జీవం ఉన్న పదార్థాన్ని ఏదైనా సృష్టిస్తే బాగుంటుంది కదా అని ఆలోచన వచ్చింది ఆ భక్తుడికి, విదేశీ భక్తుడికి. ఆయన ఏం అడగల స్వామిని, అంతరంగాన్ని గ్రహించగలిగిన మహానుభావుడు కదా పరమాత్మ. భూతభవిష్యత్వానాలు మన మనసులో ఏముందో ఆయనకి తెలవందే ఉంది. అందుకని ఆ భక్తుడి యొక్క ఆలోచనని గ్రహించాడు స్వామి. అందుకని ఒకసారి ఏం చేశాడంటే, ఆయన ఇంటర్వ్యూ గదిలో పిలుచుకున్నాడు ఆ భక్తుడిని. ఇతర భక్తులు కూడా కొంతమంది ఉన్నారు అక్కడ. వీళ్ళందరూ చూస్తుండగానే తన అరచేతిలో గుప్పిటిని మూశాడు. కొద్ది క్షణాలు ఉంచాడు, ఆ తర్వాత తెరిచాడు. ఆ గుప్పెట్లో జీవం ఉన్నటువంటి కోతి పిల్ల కనపడింది, చిన్నది. చేతిలో ఎంత ఉంటుంది? అరచేతిలో గుప్పిడి మూస్తే అందులో ఎంత పడుతుంది? ఒక అంగుళం అంత ఉంటుందేమో. అంత చిన్న కోతి పిల్ల. ఇది కోతి పిల్ల, సాక్షాత్తు బ్రతికి ఉన్న కోతి పిల్ల, జీవం పోసుకున్న కోతి పిల్ల కనపడింది. అది కొన్ని నిమిషాల్లోనే పెద్దదైంది, అటు ఇటు గెంతులు వేస్తుంది.
అప్పుడు ఆ పాశ్చాత్య భక్తుడికి ఆశ్చర్యం వేసింది. తన తప్పిదాన్ని కూడా తెలుసుకున్నాడు. ఓహో! జీవం ఉన్న వాటిని సృష్టిస్తే వచ్చే ఇబ్బందులు ఇవి కదా అనుకున్నాడు. ఆ! అందుకని ఆయన ఆశ్చర్యపడి స్వామి పాదాలపై పడ్డాడనమాట తర్వాత. ఇలా ఎన్నో సంఘటనలు ఆయన భగవంతుడని మనకు తెలియటం కోసం, మనం ఆయన పట్ల భక్తి ఉంచుకుని మనం ఆ సన్మార్గంలో నడవటం కోసం ఎన్నో సంఘటనలు ఆయన జీవితంలో జరిగినాయి. అందులో కొన్ని విషయాలు ఇవాళ తెలుసుకున్నాం. మిగతా రేపు తెలుసుకుందాం. స్వస్తి.